ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నిందితుల విచారణకు అవినీతి నిరోధక శాఖ సన్నద్దమైంది. ఈ కేసులో A1 గా ఉన్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ ను నిన్న నోటీస్ జారీ చేసింది. ఈ నెల 6వ తేదీ ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని తెలిపింది. ఇదే కేసులో సహ నిందితులైన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలకు కూడా నోటీసులు జారీ చేసింది. వారిని 7వ తేదీన విచారణకు రావాలని నోటీసుల్లో చెప్పింది. ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారమంతా కేటీఆర్ చెప్పినట్లే జరిగిందంటూ పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి దానకిషోర్ ఇచ్చిన ఫిర్యాదుతో గత నెల 19వ తేదీన కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. అసలు ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారంలో ఏం జరిగిందన్న వివరాలను ఏసీబీ అధికారులు దానకిషోర్ నుంచి తెలుసుకున్నారు. పురపాలక శాఖ నుంచి అనేక పత్రాలను సేకరించారు. సీఎస్ శాంతికుమారికి గతంలో అరవింద్ కుమార్ ఇచ్చిన వివరణ ప్రతిని తెప్పించుకున్నారు. దీంతో ఈ కేసులో విచారణ ప్రారంభించాలని భావించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని, ఫార్ములా ఈ కార్ రేసు బాధ్యత అంతా తనదేనని తొలుత మీడియాతో అన్న కేటీఆర్ ఆ తర్వాత ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై ఇప్పటికే వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేశారు. తీర్పు ప్రకటించే వరకు కేటీఆర్ ను అరెస్టు చేయకూడదని, విచారణను మాత్రం కొనసాగించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు కేటీఆర్ ను విచారణకు రావాలంటూ నోటీసు ఇచ్చారు. కేటీఆర్ ను విచారించడానికి ముందు ఏసీబీ సుదీర్ఘ కసరత్తు చేసింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు జరిగిన ఒప్పందాలేమిటి, వాటిలో ఎవరెవరి పాత్ర ఎంత ఉంది, ఎవరెవరు ఏమేమి మాట్లాడుకున్నారు, వీరి మధ్య జరిగిన ఫోన్ చాటింగ్ వివరాలేంటి, ఈమెయిల్ సందేశం ఏమిటి తదితర విషయాలను చాలా వరకు ఏసీబీ అధికారులు సేకరించారు. వీటన్నిటిని ఆధారంగా కేటీఆర్ ను ప్రశ్నించే అవకాశం ఉంది. ఇక ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏం జరిగిందన్న వివరాలను ఈ కేసులో A2 గా ఉన్న అరవింద్ కుమార్ ఇప్పటికే చీఫ్ సెక్రటరీ శాంతికుమారికి రాతపూర్వకంగా అందజేశారు. సీఎస్ ఇచ్చిన షోకాజ్ నోటీస్ కు ఆయన బదులిచ్చారు. అందులో కీలక అంశాలున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జరిగిందంతా పూసగుచ్చినట్లు చెబుతానని, అరెస్టు నుంచి తనను బయటపడేయాలని అరవింద్ కుమార్ లాబియింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అలాగే అరవింద్ కుమార్ కేటీఆర్ చెప్పినట్లే తాను చేశారని, అంతకు మించి తనకేమీ తెలియదని హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి తన సన్నిహితులతో వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈ కారు రేస్ కేసులో ఫెమా నిబంధనల ఉల్లంఘనపై దృష్టి సారించిన ఈడీ అధికారులు కేటీఆర్ ను ఈ నెల 7వ తేదీన విచారణకు రావాలంటూ ఇప్పటికే సమ్మన్లు జారీ చేశారు. బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ ఈ నెల 2-3 తేదీల్లో ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ వారు కొంత సమయం అడిగారు. దాంతో వీరిద్దరిని ఈ నెల 8, 9 తేదీల్లో విచారణకు రావాలని ఈడీ అధికారులు స్పష్టం చేశారు. అంటే 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఈ కేసులో ఈడీ విచారణ జరగబోతోంది. హైకోర్టులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్